నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో కరెంటు కోతలపై రైతులు ఆందోళనకు దిగారు. ఇండ్లూరు గ్రామ సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి నకరికల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డం పెట్టి రాస్తారోకో నిర్వహించారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వరి నార్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై ఫోన్ చేస్తే విద్యుత్ అధికారులు స్పందించడం లేదని, కొందరు వెళ్లి మంత్రి కోమటిరెడ్డిని అడగండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వెంటనే నిరంతరం విద్యుత్ సరఫరా అందించి తమ సమస్యలను పరిష్కరించాలని, మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సంవత్సరాల ఈ ఇండోర్లో మాత్రం ఈ సంవత్సరాల ఈ కారు మొత్తం ఇస్తలేడు కరెంటు. లైన్ మీద సమస్యలు ఇట్లా ఉన్నాయి. లైట్ ఇస్తలేరు, ఈ సంవత్సరం వల్ల మరి వాళ్ళకు ఎందుకో మరి సమస్య ఎందుకు వచ్చారు? కరెంట్ అసలు వేయద్దు, మొత్తం బంద్ చేయాలా? కరెంట్ అసలు వేయద్దు. ఈ సంవత్సరం కరెంట్ వేయలేదు, బంద్ చేయాలి. వాళ్ళు ఎంతసేపు బంద్ చేయాలా? కరెంట్ అసలే బంద్ చేయాలా? పోయి తురుకుంటారు బంద్ చేయాలా? కరెంట్ మొత్తం బంద్ చేయాలా? ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఈ సంవత్సరం ఇవ్వలేదు కరెంటు. కరెంట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం. అసలే పని చేయని అసలే కరెంట్. అంటే మంత్రి పేరు చెప్తారు, అంటే మంత్రి పేరు చెప్తున్నారు. మరి మంత్రి మాత్రం కరెంట్ ఇవ్వద్దు చెప్తున్నా. ఎవరికైనా లైనరీ చెప్తున్నా, టీవీ చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నా. అంటే కరెంటు అంటే మంత్రి చేయరి, మంత్రి చేయరి, మంత్రి చేయరి. మంత్రి వస్తాడు ఐడికి. ఈ లైన్ మ్యాన్ కరెంటు ఈ లైన్ మ్యాన్ ఇది రావద్దు, ఎవరు రావద్దు. తాళ వేసి బంద్ చేయరి, తాళ వేసి బంద్ చేయరి. అప్పుడు పోయి మంత్రి కాడికి పోయి అడుగుతాం. ఏమిటి కుర్రీలు మంత్రి కాడికి పోంటారు? ఏమిటి కుర్రీలు? ఎందుకు కుర్రీలు? ఆ జాబులు ఒక్కొక్క ₹1,00,000 జాబులు చెప్తుడు. ఒక్కొక్కడు లైన్ మ్యాన్ ₹1,00,000 జాబు చెప్పుకుంటా. మరి అంటే మంత్రి కాడికి మంత్రి కరెంట్ ఇయ్యకని చెప్తున్నా. ఆయన కరెంట్ ఇయ్యకని చెప్తున్నా. మంత్రి వచ్చిన తాళవేవారు సభ చేసే తాళ వేసి వాళ్ళని పంపాను. అప్పుడైతే మంత్రి వస్తాడు. అంటే నైట్ పోతుంది, 10 పోతుంది. అంటే 5 నిమిషాలు వస్తుంది, 10 నిమిషాలు పోతాయి కరెంటు. బుక్కులో మాత్రం రాసి పెట్టిన బుక్ తీయాలా, మాకు చూపించాలా. 100 మందిలో 100 మందిలో బుక్ చూపించాలా. ఆయన ఎందుకు రాష్ట్రం 100 మందిలో చూపించాలా. ముఖం చూపిస్తా సిగ్గేస్తే నీకు రావాలా? లైన్ మీద రావాలి, పడదానికి రావాలా? లైన్ మీద రావాలా? ఆయన మనకి ₹1,00,000 జీతం తెలుసుకుంటా.